రాష్ట్ర పిసిసి అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నేను చాలా ఏళ్ల క్రితం జగిత్యాల్లో పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ బండి శంకర్ గారు, జగిత్యాల టౌన్ అధ్యక్షులు గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మరి పేరు పేరున అందరికీ నమస్కారం. నేను గుర్తులేదు ఎన్నేళ్ళ క్రితం 15 క్రితం 2006లో జీవన్ రెడ్డి గారు పార్లమెంట్కి పోటీ చేస్తే అప్పుడు నేను ఇక్కడ కంటిన్యూస్ గా 15 రోజులు ఉన్నాను. సరే, ఆ తర్వాత మరి జగిత్యాల రావడానికి ఏ సందర్భం అవకాశం రాలేదు. ఈరోజు జగిత్యాల రావడం చాలా సంతోషిస్తున్నాను. కరోనా విషయంలో, కరోనా పాండమిక్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మానవ జాతిని కుదిపేసిన ఈ పాండమిక్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రమాదకరమైన ధోరణి అవలంబిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఈ వ్యాధి సోకి అందులో కొంత 2 లక్షల మంది చనిపోయి ప్రపంచంలో అగ్రదేశాలే సతమతమవుతున్న ఈ సమయం ప్రత్యేకంగా ఆశ్చర్యకరం ఏంటంటే అద్భుతమైన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి మెడికల్ పర్సన్ ఉన్న అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ, స్పెయిన్ ఇటువంటి దేశాల్లో ఎక్కువ ఈ కరోనా వ్యాధి రావడం, ఎక్కువ మంది చనిపోవడం మనకి అంకెల ద్వారా తెలుస్తుంది. భారతదేశం పరిస్థితి ఎక్కువ దేశాల కన్నా అంత కాకపోవచ్చు, కానీ ప్రపంచంలో ఇప్పుడు 10వ 11వ స్థానంలో భారతదేశం ఉంది వ్యాధి సోకిన లెక్కల్లో. నేను నిన్న మొన్న చూసిన 1,00,000 కేసులు దాటినవని. ఈ వ్యాధి మొదలైన చైనా కంటే ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ కేసులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక అనుమానం ఏంటంటే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ కరోనా వైరస్ కి సరిపోని టెస్టులు జరుగుతలేవని. ఇది నిస్సందేహం. గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు తిమ్మాపురం పోతూ మరి ఇక్కడ జగిత్యాల రావడం జరిగింది. గౌరవ శాసన సభ్యులు మాజీ మంత్రి శ్రీధర్బాబు గారు, గౌరవ ఇన్ఫాక్ట్ బీబీసీ రిపోర్టింగ్ లో కూడా భారతదేశంలో సంఖ్య కొద్దిగా తక్కువగా అవపడడానికి అండర్ టెస్టింగ్ అండ్ అండర్ రిపోర్టింగ్ అనే విషయాన్ని బీబీసీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. భారతదేశంలోనే టెస్టింగ్ తక్కువ అంటే తెలంగాణలో ఇంకా తక్కువ జరుగుతున్నాయి. మీకు కొన్ని అంకెలు చెప్తున్నాను. పర్ మిలియన్ అంటే 10 లక్షల మందికి భారతదేశంలో యావరేజ్ గా 1600 మందికి టెస్టింగ్ చేస్తున్నారు. 10 లక్షల మందికి 1600 మందికి టెస్టింగ్ చేస్తున్నారు. తెలంగాణలో అది నేషనల్ యావరేజ్. తెలంగాణలో మన పక్కన ఉన్న తమిళనాడులో 3.5 లక్షల మందికి, మరో పక్కన ఉన్న కర్ణాటకలో 2 లక్షల మందికి, మరో పక్కన ఉన్న మహారాష్ట్రలో 4 లక్షల మందికి. అంటే మనకేమో అందాజగా తెలంగాణలో 20,000 మంది, మొత్తం 20,000 మందికి టెస్టింగ్ చేస్తే అన్ని పక్క రాష్ట్రాల్లో 2, 3, 4 లక్షల టెస్టింగ్ అయినాయి. ఇది ఎందుకు ఇది ప్రమాదకరమైన విషయం అంటే ఈ ప్రభుత్వం ఇంకోటి చేస్తుంది. అసలు చాలా విడ్డూరమైన విషయం. ఎవరన్నా ఒక మారుమూల ప్రాంతంలో జ్వరం వచ్చి ఏదో చచ్చిపోయి అనుకోండి, ఒకవేళ ఆయన పిల్లలు మరి ఈయన కరోనా వ్యాధితో చనిపోయిందా కనుక్కుందామని అనుకొని డాక్టర్ అడిగింది అనుకోండి, కరోనా టెస్ట్ చేయమని ప్రభుత్వం నిషేధం పెట్టింది.
అంటే కేసులు టెస్ట్ చేయొద్దు, చనిపోయిన వారిని మరి ఇంకో కారణం రాసేయచ్చు. స్పెసిఫిక్గా డాక్టర్స్ ఫర్ సేవ అని ఒక ప్రతిష్టాత్మక ఒక డాక్టర్ల ఎన్జిఓ సంఘం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. స్పెసిఫిక్ ఉదాహరణలు, ఈ మనిషి గాంధీ హాస్పిటల్లో కరోనా వ్యాధితో అడ్మిట్ అయిండు, సరే కొన్ని రోజులు చనిపోయిండు, చనిపోయిన ఆయనకి కరోనా కింద చనిపోయినట్టు చూపెట్టలేదు. అంటే స్పెసిఫిక్గా పేరు ఊరు అన్నిటి ఉదాహరణతో వాడు ఇవ్వడం జరిగింది. రెండు విషయాలు, ఒకటి అండర్ టెస్టింగ్, రెండోది అండర్ రిపోర్టింగ్ ఆఫ్ డెత్స్. చాలా ప్రమాదకరమైన ధోరణి కేసీఆర్ గారు మీరు అవలంబిస్తుంటే నేనే గవర్నర్కి పోయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్రపంచవ్యాప్తంగా ఎట్లుంది టెస్టింగు, భారతదేశంలో ఎట్లుంది, తెలంగాణలో ఏం చేస్తున్నారు, తెలంగాణలో ఇట్లా చనిపోయిన వాళ్ళు కరోనా చనిపోయినా వేరే అంటే మీరందరూ గమనించారు. కేసీఆర్ అడ్డగులుగా మాట్లాడారు. మమ్మల్ని ఇక డిక్షనరీలో ఎన్ని భూత పదాలు ఉంటే అన్ని భూత పదాలు మా మీద వాడాడు. సరే అని కొన్ని మేము కూడా జవాబు ఇచ్చినాం. ప్రధానంగా తెలంగాణలో కరోనా విషయంలో ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉండడం లేదు. సూర్యాపేట జిల్లా ఉంది, నెహ్రూ జిల్లా. ఇది ఇలా మే 8వ తారీఖు 23 మార్చికి రాష్ట్రంలో అత్యధిక కేసులను మీరు గమనించిన నేను. రాష్ట్రంలో అత్యధిక కేసులు అన్న తర్వాత అక్కడ టెస్టింగ్ మానేసి కొత్త కేసులు రావు కదా. సరిగా పాత కేసుల్లో అది ఇటు అయిపోయి ఇప్పుడు సూర్యాపేట జిల్లా కరోనా ఫ్రీ అని ప్రకటించేసింది. విచిత్రం ఏంటంటే సూర్యాపేట జిల్లా విషయం చెప్తే నేను ఆ రోజు అక్కడనే ఉన్నా. చీఫ్ సెక్రటరీ డీజీపీ వచ్చిండ్రు. హడావిడిన ఏంటిది ఇంత ప్రమాదంగా ఇన్ని కేసులు అవుతున్నాయని. వాళ్ళు ఏం ఆదేశాలు ఇచ్చినో కానీ మరుసటి రోజు నుంచి ఇంకా టెస్టింగ్ లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అప్రూవ్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా టెస్టింగ్ ఈస్ పర్మిటెడ్. 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలోనే పర్మిట్ చేయలేదు. నిన్న హైకోర్టు ముట్టకాయలు వేసి అసలు మీరోడు ఐసీఎంఆర్ అప్పుడు హాస్పిటల్స్ లో ఎవరన్నా పేషెంట్ పోయి నేను టెస్టింగ్ చేసుకుంటా ట్రీట్మెంట్ చేసుకుంటే మీరు ఆపడానికి ఎవరని చెప్పి నిన్న హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ముఖ్యమంత్రి గారి తప్పుడు ధోరణి వల్ల తెలంగాణ రాష్ట్రం కరోనా ఫ్రీ కావాలని, కరోనా ఒక్క కేసు కాకూడదని మరి మేము కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. దానికి ఒక సైంటిఫిక్, ఒక రాషనల్, ఒక లాజికల్ అప్రోచ్ ఉండాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమో ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ అయిన ప్రిన్సిపల్ ఫర్ కరోనా ట్రీట్మెంట్ వాళ్ళు TTT అన్నారు. టెస్ట్ టెస్ట్ టెస్ట్. కేసీఆర్ పాటిస్తుందేమో డోంట్ టెస్ట్ డోంట్ టెస్ట్ డోంట్ టెస్ట్. వలస కూలీల విషయంలో కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందాడు. ఆయన ప్రెస్ మీట్లోనే మొదటిసారి తెలంగాణలో 3.5 లక్షల మంది ఉన్నారు, అందరినీ మేము చూసుకుంటున్నాం, అందరికీ పైసలు బియ్యము అన్ని చేసినవాడు. ఏమయ్యా చీఫ్ సెక్రటరీ పక్కన అడుగుతాడు, అందరికి అయిపోయిందంట. 3.5 లక్షల మందికి చీఫ్ సెక్రటరీ మరుసటి రోజు 3వ రోజు అసలు తెలంగాణలో 6.5 లక్షల మంది ఉన్నారు మైగ్రెంట్ వర్కర్స్. మరో 3 రోజుల తర్వాత క్యాబినెట్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణలో 15 లక్షల మంది ఉన్నారు, ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి లేదు, ఈ 15 లక్షల మంది ఎట్లా పంపిస్తామేమో అన్నాడు. అంటే సంఖ్య చెప్పు. మళ్ళీ ముఖ్యమంత్రి లాస్ట్ మాట్లాడుతూ 7 లక్షల మంది ఉన్నారు. అంటే కనీసం మైగ్రెంట్ వర్కర్స్, వలస కూలీలు లెక్క తీయలేని ఈ అసమర్థ ప్రభుత్వం వాళ్ళకి ఏమి సేవ చేసినట్టు? ఇది తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఇబ్బంది కాబోతుంది. మీ అసమర్థత వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ఈ వలస కూలీల అభద్రతకు గురై అందరూ వెళ్ళిపోతే మరి ఈరోజు బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ రంగంలో, ప్రాజెక్టులలో, రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేసే ఎక్కువ మంది వలస కూలీలు, వలస కార్మికులు, మైగ్రెంట్ వర్కర్స్. కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం వల్ల
అందరూ వెనక్కిపోతామంటున్నాడు. అందరూ వెనక్కి వెళ్ళిపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి తప్పనిసరిగా కుంటుపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మేము మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేస్తుందంటే మీరు కూడా ఉదారంగా సాయం చేయండి. ఫండ్స్ రేజ్ చేసి ప్రతిరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా వలసకులు ఎక్కడ ఉంటే అక్కడ వారిని సొంత రాష్ట్రాలకు పంపించడానికి మా వంతు కృషి కూడా చేస్తున్నాం. నిన్న మొన్న గాంధీ భవన్ నుంచి కొన్ని బస్సులని ఉత్తరప్రదేశ్కి, ఒరిస్సాకి పంపడం జరిగింది. మరి రేపు కాగజ్ నగర్ నుంచి ఛత్తీస్గఢ్కి పంపిస్తున్నాం. మరి ఎల్లుండి నల్గొండ నుంచి ఒరిస్సాకి పంపిస్తున్నాం. ఈ రాష్ట్రంలో వలస కూలీల విషయంలో, మైగ్రెంట్ వర్కర్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని విధాలుగా మేము మా వంతు సహాయం చేస్తామని చెప్పి మరోమారు మనవి చేస్తూ ఇంకో విషయం చెప్పాలి. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఎన్ని పైసలు వచ్చినాయి, దేనికి ఖర్చు పెట్టిండో ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడలేదు. చాలా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పైసలు కలెక్ట్ చేసిండు. ప్రభుత్వ రంగ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్స్ నుంచి పైసలు వసూలు చేయడము, విరాళాలు రావడం, వాటెవర్. మేము ఎన్నిసార్లు అడిగినా సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు ఈ డోనర్స్ ఎవరెవరో చెప్పాలి అని చెప్పి ప్రకటించాలి, పారదర్శకంగా ఉండాలని చెప్పి కోరినాం. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మీరు ఈ కరోనా నివారణకి ఎంత ఖర్చు పెట్టిందనేది కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి పూర్తి మౌనం. ఇది కొంత ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. నిన్న మొన్న ఏదో అగ్రికల్చరల్ పాలసీ గురించి మాట్లాడుతున్నాడు. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కడుండో కానీ ఆయన చూసి అనుకున్నాను నాకంటే ఎక్కువైందని. ఆ విధానాలు, ఈ 180 డిగ్రీస్ టర్ను ఒక విషయం చెప్పడం వారం రోజులు అది మారిపోతుంది. వారం రోజుల క్రితం పత్తి 50 లక్షల ఎకరాలు, వరి 50 లక్షల ఎకరాలు, కందులు 10 లక్షల ఎకరాలు అన్నాడు. నెక్స్ట్ పంట అట్లా వేయాలని ఒక వారం రోజుల కింద చెప్పాడు. వారం రోజులు దాటక ముందే మొన్న 70 లక్షల పత్తి, 40 లక్షల వరి, 15 లక్షల కందులు వేయాలంటాడు. పత్తి విషయంలో ఒకటే అడుగుతున్నావు ముఖ్యమంత్రి గారు, మీరు ఏం హామీ ఇస్తారు? మీరు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 10 సంవత్సరం కొనుగోలు తగ్గిస్తుంది. మీరు రికార్డు రండి. సారీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, CCI, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కొనుగోలు తగ్గిస్తుంది. మీరు 70 లక్షల ఎకరాలు పంట పండితే ఎవరు కొనాలి, ఏ రేటు కొనాలి, మీరు ఏం హామీ ఇస్తారు? మరి మక్క విత్తనాలు అమ్మొద్దు అని ఇచ్చినట ఈనోడండి. అంటే రైతుల హక్కులు కాలరాయడానికి అసలు ఏమైనా బుద్ధి ఉందా వీళ్ళకి? వీళ్ళకైనా సెన్స్ ఉందా? ఈనోడు వీళ్ళు చెప్పినోడు. మరి ఈ కలెక్టర్లకు ఏమైనా ఎవరిస్తున్న ఆదేశాలు? అసలు ఆదేశాలకి మీనింగ్ ఏంటిది? స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రైతులకి కనీసం ఓన్లీ అడ్వైజరీ, కానీ మీరేదో నిర్బంధంగా నియంతృత్వ పోకడతో అన్నీ నాకు తెలుసు అన్నట్టు చేస్తుంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి మాత్రం మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విత్తనాలతో, మీ పత్తి విత్తనాల ఉత్పత్తిదారులతో మీకు మతలబో, మీకు ప్రేమనో మాకు తెలియదు, కానీ మీరు రైతుల విషయంలో మాత్రం పిచ్చి పిచ్చి పనులు చేయకని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఒకటి, పత్తి రైతులకి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది 7,000 రూపాయలతోని నువ్వు కొంటానంటే చెప్పు, తప్పనిసరిగా అటువంటిది మీరు ఇంప్లిమెంట్ చేయండి. అదేవిధంగా మొక్కజొన్న ఒక సాధారణ రైతుకు తెలిసిన విషయం, వానాకాలం వేసే పంట. ఇట్ ఈస్ నాట్ ఇరిగేషన్ బేస్డ్, వర్షాల మీద ఆధారపడి మరి తరతరాలుగా తెలంగాణ వేస్తున్నారు. ఇప్పుడు వానాకాలంలో మొక్కజొన్న వేయొద్దంటాడు. అదేవిధంగా మరి వేరుశనగ కానీ, సన్ఫ్లవర్ కానీ, ఆయిల్ సీడ్స్, దానికి కేంద్రం ఇచ్చే MSPకి అదనంగా మీరు కొంత రాష్ట్ర బడ్జెట్ నుంచి బోనస్ ఇస్తే అవి ప్రోత్సహించడంలో కొంత అర్థం ఉంటుంది. కానీ ఏదో నేను తెల్లారితే నాకు కొత్త ఆలోచన వస్తుంది, అది ఇంప్లిమెంట్ చేస్తా, అది నేను నిర్బంధం చేస్తా అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన్ని నిలబడి పోరాడతామని చెప్పి మనం చేస్తాం. వర్కర్స్ విషయం నిజంగా మీ ప్రాంతంలో చాలా పెద్ద విషయం.
జీవన్ రెడ్డి గారు నిరంతరం ఆ విషయంలో పోరాటం చేస్తూనే ఉంటాడు. గత కొన్ని రోజుల నుంచి జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్ సరే ఇక్కడ కూడా చేస్తున్నాం, విదేశాలతో కూడా చేస్తున్నాం. అదేవిధంగా దుబాయ్లో ఉన్న మన తెలంగాణ బిడ్డలతో కూడా మాట్లాడినాం. అన్ని దేశాల్లో ప్రతిరోజు ఒక దేశంలో ఎన్ఆర్ఐస్తో మాట్లాడుతున్నాం, గల్ఫ్ ఎన్ఆర్ఐస్ కూడా మాట్లాడుతున్నాం. ఈ పిల్లలు గల్ఫ్లో పనిచేస్తూ ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల ఫారిన్ ఎక్స్చేంజ్ తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా మారుమూల ప్రాంతంలో కూడా కొంత అభివృద్ధి జరగడం, కుటుంబాలు సంపన్నంగా ఉండడం, సుఖంగా ఉండడానికి ఈ గల్ఫ్ వర్కర్స్, గల్ఫ్ మైగ్రెంట్స్ చాలా ఉపయోగపడ్డారు. ఈరోజు వారి కష్టకాలంలో కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని పూర్తిగా వదిలేయడం చాలా బాధాకరమైన విషయం. అసలు కేసీఆర్ ఆయన ఊకదొంపుడు ఉపన్యాసాలు తెలంగాణ ఉద్యమంలో గల్ఫ్ దుబాయ్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళని కంప్లీట్గా ముంచేసి నాకు వివరాలు ఇవ్వండి, నేను కూడా ప్రయత్నం చేస్తా. ఇది కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్ యొక్క నిజ స్వరూపం. ఈ గల్ఫ్ విషయంలో, ఈ గల్ఫ్ మైగ్రెంట్స్ విషయంలో, ఈ ఆడ చనిపోతే మృతదేహాల విషయంలో 10 సార్లు వాళ్ళు బతుకున్నారు. తీసుకొస్తాము, కుటుంబాలకి తీస్తామని రూపాయి పని చేయలేదు. ఆ విషయంలో కూడా మేము ప్రభుత్వాన్ని అన్ని స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తాం. అదేవిధంగా ఈ గల్ఫ్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ విషయంలో నేను ఇప్పటికే పలుమార్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారితో నేను మాట్లాడాను. సరే, నేను రాజకీయాలు రాకముందు, ఆయన రాజకీయాలు రాకముందు ఇద్దరం రాష్ట్రపతి భవన్లో పనిచేసిన వాళ్ళు, నాకు బాగా పరిచయం. నేను ఆయనతో 2-3 సార్లు మాట్లాడినా, వీళ్ళని తీసుకురావడానికి మీరు ఎక్కువ ఛార్జ్ చేయొద్దు, మీరు ల్యాండ్ అయినాక క్వారంటైన్ వాళ్ళకి ఛార్జ్ చేయొద్దు, మరి ఎక్కువ మందిని తొందరగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. నేను మరోసారి జయశంకర్ గారు ఇండియన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడతా, ప్రధానమంత్రికి కూడా ఈ విషయంలో లేఖ రాస్తా, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా అని చెప్పి మనం చేస్తాం.